కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఆలూరు, అలహరివి, పచ్చలపల్లి గ్రామాలలో నేతలు గుమ్మనూరు కమలమ్మ నారాయణ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులన్నీ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన ఉపాధి హామీ నిధులతోనే సాగుతున్నాయని గుమ్మనూరు నారాయణ స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించిన ఆయన రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. भारत माता की भारत माता की नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా की జై నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పండగ వాతావరణం. ఈరోజు భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాధవన్న ఆదేశాల మేరకు ఈరోజు మన ఊరికి మన జెండా కార్యక్రమానికి ఈరోజు ఆలరివి మండలంలోని పచ్చారుపల్లి ఆలరివిలో ఈరోజు జెండా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మన జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవరాజు గారు, అదేవిధంగా ఆలూరు మండల కన్వీనర్ బసవరాజు గారు ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా విజయం చేసినందుకు మన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు రేపు వచ్చే స్థానిక సమస్య ఎలక్షన్లో కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్న ఆధ్వర్యంలో ఇక్కడున్న కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలయికతో కలిసి మన ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలని విజయం చేకూర్చే విధానికి మా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి ఈరోజు ఈ సభముఖంగా ఈ మీడియా తరఫున తెలియజేసుకుంటున్నా. అభివృద్ధి జరిగేటప్పుడు మనము దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే మన నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకునే విధంగా నడచాలి. కానీ కేంద్రం నిధులు మీరేం తెచ్చినారంటే 3 పార్టీల కలయికతో కేంద్రం నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈరోజు కేంద్రం నిధులు ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చి సీసీ రోడ్లు ఏనాడు లేకుండా కానీ ఈనాడు ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు అభివృద్ధి చేస్తూ సీసీ రోడ్లు వేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితేనేముంది, కేంద్ర ప్రభుత్వం అయితేనేముంది, కూటమిలో భాగమే కదా అది. కానీ నువ్వేమంటున్నావు ఎన్ఆర్జీఎస్ అది జగన్ నిధులేం కాదు కదా. నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ కుటుంబ సభ్యులకి